హలో! హాయ్ అండి అందరికీ. అనిత హోమ్ వ్లాగ్స్ ఛానల్‌కి మీకు స్వాగతం. టుడే ఏంటి అంటే పూజ అనమాట. నేను పూజ ఎలా చేసుకుంటాను, ఏ విధంగా చేసుకుంటున్నాను అన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి. పూజ ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకెంత నెగటివిటీ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, మైండ్ ఎంత క్లమ్జీగా ఉన్నా, మనం కాసేపు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో కానీ, లేదా నార్మల్‌గా 6 పైనైనా కూడా కానీ, సో, మనం పూజ అనేది చేసుకున్నామంటే ఎండ రాకముందే చాలా మంచిదండి. అంటే సూర్యోదయానికి మునిపే చేసుకోవాలి. ఎంత మనసుకి హాయినిస్తుందంటే అది మాటల్లో చెప్పలేను. సో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బందులు ఉండనే ఉంటాయి. కానీ భగవంతుడి పూజ అనేది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మనము చిన్న చిన్న కష్టాలు వస్తూ పోతూ ఉంటాయండి. కానీ భగవంతుడిని స్మరిస్తే ప్రతి ఒక్క కష్టం మనకి దూరమవుతుంది. సో, ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేస్తానే పూజ అనేది ఒక 10 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ మన కన్వీనియంట్ బట్టి చేసుకోవాలి. నేనైతే నా పూజ ఇలా చేసుకుంటాననమాట. అలాగే నేను పొద్దున్నే లేసి పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకొని, ఆ తర్వాత దీపారాధన అయితే మొదలుపెట్టాను. సో, దీపారాధనను మామూలుగా అయితే మ్యాచ్ బాక్స్‌తో చేయకూడదని అంటారు. మనము కడ్డీలతోనే వెలిగించాలని అంటారు. సో, అందుకనేసి మళ్ళీ నేను గుర్తొచ్చి కడ్డీలు తీసుకురావడానికి వెళ్ళాను. సో, కడ్డీలతో అయితే వెలిగించాననమాట. సో, వెలిగించిన తర్వాత నాకు కృష్ణ మందిరానికెళ్తానండి. ఇస్కాన్‌కి వెళ్ళే అలవాటుంది. సో, తప్పకుండా జపమాల అనేది మెడలో వేసుకుంటాననమాట. జపమాల వేసుకొని జపం చేయడం నాకు కాసేపు అలవాటు. సో, మనకెంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, సో, బ్రెయిన్‌కి కానీ, అలాగే మన పాజిటివ్‌నెస్ కానీ జపం చేయడం చాలా మంచిది. సో, తప్పకుండా రోజులో ఒక 10 మినిట్స్ అయినా మనం జపమాల తీసుకొని జపం చేస్తే సింపుల్ మంత్రంతో అయినా కూడా సరే మనకు చాలా మంచవుతుంది. అలాగే భగవద్గీత ఒక పేజీ అయినా చదవాలి. సో, నేనైతే భగవద్గీత ఒక పేజీ అయితే తప్పకుండా చదువుతాననమాట. పూజ చేసే ప్రతిసారి 1 పేజీ అన్నా చదువుతాను. అలాగే కృష్ణ మందిరంలో మనకి జపమాల అనేది దొరుకుతుందండి. ఇస్కాన్‌లో ఎక్కడైనా సరే మనకి అవైలబిలిటీగా ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ అయినా మనం జపమాల అనేది చేసుకోవడం చాలా మంచిది. చాలా బావుంటదనమాట మనకి. పీస్‌ఫుల్‌నెస్, పాజిటివ్‌నెస్ ఇస్తది. మన ఇంట్లో కూడాను, అలాగే మనకి మైండ్ కూడాను. సో, ఒక 10 మినిట్స్ అయితే జపమాలతో జపం చేస్తున్నాననమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ ఇస్తది. సో, కృష్ణ మందిరంకెళ్ళినా అంతే సంతోషమొస్తది నాకు. జపమాల జపించినా అంతే హ్యాపీనెస్ అనేది ఇస్తుందనమాట. సో, అలాగే నేనైతే జపమాలతో జపం అనేది చేస్తూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఈరోజు 5:30కి అలా లేసాననమాట. ముగ్గులన్నీ వేసేసి, పటాలు క్లీన్ చేసుకొని, పూజ మందిరంకొచ్చేసి పూజ చేసుకున్నాననమాట. పూజ మొదలుపెట్టేటప్పటికే 8:30 అలా అయింది. సో, జపమాల అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మాల తీసేసి ఒకసారి కడ్డీలతో మనము లాస్ట్‌గా హారతి అయితే భగవంతునికి ఇచ్చేస్తామనమాట. ఇచ్చిన తర్వాత ఒక్కసారి కృష్ణయ్య హాల్‌లో ఉన్నాడు. ఆయనకు కూడా పూజించుకున్నాను. బాయ్ మరి.